తులవారి గనక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం 4వ స్థానంలో 5 గ్రహాలు ఉన్నప్పటికీ ఈ 3వ తేదీకి బుధుడు, 5వ తేదీకి శుక్రుడు, పంచమ స్థానంలో రాహుని చేరుకుంటున్నారు. మరియు 6వ స్థానంలో శని, భాగ్యంలో గురువు, అదేవిధంగా లాభస్థానంలో కేతువు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా మీకు క్రియేటివ్ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్ ఇట్లాంటి అవకాశాలు చక్కగా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. కాకపోతే ఫైనాన్షియల్ రిలేటెడ్ వాటి మూలంగానే కొన్ని ఈగో క్లాషెస్, గొడవలు, ధనాన్ని ఏదైనా ల్యాండ్ మీద కానీ, ఏదైనా ప్రాపర్టీ, ఏదైనా మిషనరీస్ మీద పెట్టడం, వాటి వల్ల కూడా కొన్ని గొడవలు, కొంత స్ట్రక్ అవడం లాంటిది కూడా ఉంది. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఈ గురువు సంబంధించిన మిమ్మల్ని గైడ్ చేసే వారితోనే కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని, మీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటుంది. కొన్ని నిర్ణయాలు, డెసిషన్స్ అంటుంటారు చూసారా, ఈ డెసిషన్ ఇలా తీసుకోవడం వల్ల ఇలా బాగుంటుంది అంటుంటారు చూసారా. ఆ రకంగా ఏంటంటే ఎప్పుడైతే డెసిషన్స్ ఆ రకంగా తీసుకుంటామో అది మీకు మంచి ఫలితాలు ఇవ్వనుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే కవులకి, రైటర్లకి అనుకోండి, మనకి డైరెక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, కెమెరామెన్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా కొత్త అవకాశాలు రానున్నాయి. ఇక వివాహ సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఆటంకాలు, కొన్ని జీవిత భాగస్వామితోని లేకపోతే పార్ట్నర్స్తో చిన్న ఈగో క్లాషెస్ వస్తాయి. అయితే ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాలకు మారుతూ ఉండడం వల్ల కూడా మీకు కెరీర్ పరంగా బాగుంటుంది. కెరీర్లో కొన్ని మార్పులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆయుర్వేదము, మెడికల్ రిలేటెడ్, ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ యొక్క వ్యాపారాలలో ఖచ్చితంగా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనబడుతుంది. సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం ఫలించడము, విదేశాల్లో ఉండే వాళ్ళు కొంతమంది స్నేహితులుగా మారడం కూడా గమనించవచ్చు. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా గురువు, రాహువు, కేతువు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి కాస్త క్యారెట్స్, బెల్లము మరియు అదేవిధంగా అరటికాయలు, గ్రాసం తినిపిస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి. చాలా మంది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో మనకి అసలు జాతకం చూపించుకునేటప్పుడు ఎటువంటి విషయాలు చెబుతారు, అసలు జాతకం చూపించుకోవడం ద్వారా ఎటువంటి ఫలితాలు మనం తెలుసుకొని మన యొక్క జీవితాన్ని మార్చుకోవచ్చు అనేటువంటిది నన్ను చాలా మంది పర్సనల్ చాట్ విషయంలో అసలు ఏమేం చెప్తారని మనకి కాల్స్లో వాటిలో అడుగుతున్నారు. దాని మీద నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి ఒక దగ్గరికి వెళ్ళాలనే ఒక డెస్టినేషన్ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళడానికి మనకు రూట్ తెలియాలి. రూట్ కనుక తెలిస్తే మనం ఈజీగా వెళ్ళగలుగుతాం. అలాగే ఆ రూట్లో వెళ్ళేటప్పుడు మనం చూడండి, ఒక్కోసారి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడో ఏదో రోడ్ రిపేర్ ఉంటుంది, అప్పుడు ఇంకొక రూట్లో నుంచి వెళ్ళాలి. అంటే మనకు ముందుగా కనుక ఈ రూట్లో వెళ్తే మధ్యలో మీకు బ్రేక్ ఉంది, ఇంకో రూట్లో వెళ్తే మీరు అక్కడ ఆగకుండా మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా వెళ్ళవలసి వస్తారని తెలిసినప్పుడు అమ్మయ్య అని చెప్పి మనకు ఆ టైము అదంతా ఫ్యూల్ అంతా కూడా ఎలా కలిసి వస్తుందో జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే. అది ఎలాగా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా ఆరోగ్యంగా ఉండాలి, కొంచెం ఆత్మవిశ్వాసంతో బలంగా ఉండాలి అని చూస్తూ ఉంటాం. దాన్ని లగ్నము అంటాం. అంటే జీవుడి యొక్క స్థితి లగ్నం. మీ యొక్క లగ్నాన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది మీ జన్మజాతకంలో మీ లగ్నం బట్టి ఉంటుంది. అలాగే చూడండి, ప్రతి ఒక్కరికి కూడా ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా ఏదైనా సరే ఫైనాన్స్తో ముడిపడి ఉంది. మనం ఏది చేయాలన్నా కూడా, ఒక వివాహం చేయాలన్నా, నిత్య జీవితం గడపాలన్నా, ఒక కారు కొనుక్కోవాలన్నా, ఏదైనా మరి ధనము అందరూ కష్టపడుతున్నారు, కానీ కొంతమందికి ఎందుకు అద్భుతంగా కలిసి వస్తుంది, మరి కొంతమందికి ఎందుకు అద్భుతంగా కలిసి రావట్లేదు. ఇక్కడ కారణం ఏమిటంటే మీ యొక్క జన్మజాతకంలో ధనాధిపతి ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఫైనాన్స్ కారకుడు ఎంత బలంగా ఉన్నాడు, ఎంత బలహీనంగా ఉన్నాడు, దాన్ని ఎలా బలపరుచుకోవాలి, పాయింట్ నెంబర్ 1. రెండవది, ఏ మార్గంలో మీరు ధనం కోసం ప్రయత్నం చేసినట్లయితే బాగా కలిసి వస్తుంది. కొంతమంది చూడండి, ఫలానా వ్యాపారాలు చేశానండి, ఏది కలిసి రాలేదు, కానీ ఆఖరిగా ఈ వ్యాపారం కలిసి వచ్చిందంట. దానికి కారణాలు ఏంటంటే మీకు వ్యాపార సమయం రాకపోయి ఉండొచ్చు మీరు చేసేటప్పుడు, లేదా రాంగ్ వ్యాపారం ఏదైనా చేస్తుండొచ్చు. అంటే తెలియకుండానే ఇప్పుడు మీకు ఉదాహరణకి ఫుడ్లో బాగా కలిసి వస్తుంది అనుకోండి, వెళ్ళి ఇంకోటి ఏదో పెట్టుకుంటారు కొంతమంది, ఇంకొక ఫ్యాషన్ రిలేటెడ్ అనో లేకపోతే టీచింగ్స్ అనో ట్రైనింగ్స్ అట్లా చేస్తారు. లేదా కొంతమందికి స్కూల్స్లో కలిసి వస్తే ఫుడ్ పెట్టుకుంటూ ఉంటారు.
దీన్ని రాంగ్ స్టెప్ అంటారు. అంటే మీరు చేసే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఉద్యోగం కోసం చదివేటువంటి కోర్సెస్ కావచ్చు, మీకు తెలియకుండా రాంగ్ వేలో కనుక వెళ్ళినట్లయితే అది మీకు పెద్దగా కలిసి రాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో మీరు ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. ఇలాగా మీరు ఏ కెరియర్ ఎంచుకుంటే మంచిది, ఇక్కడ ఉంటే మంచిదా, విదేశాలకు వెళ్తే మంచిదా, ఏ వ్యాపారంలోకి వెళ్తే మంచిది, ఇవే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ మనం చేస్తూ ఉంటాం. ఫలానా ధనమంతా తీసుకెళ్ళి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాం, అది రాంగ్ టైం అని అనుకోండి, అంటే రైట్ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, రైట్ విషయం మీద అంటే మీకు ఏదైతే కలిసి వస్తుందో దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనుకోండి, మీకు అది ఇబ్బందిని కలగజేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడము, రైట్ విషయాల మీద అంటే మీకు కలిసి వచ్చే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ముఖ్యం. అందులో మీరు గోల్డ్లో చేయాలా, గురువు రవి బాగుండాలి. సిల్వర్లో చేయాలా, చంద్రుడు బాగుండాలి, చంద్రుడు గురువు బాగుండాలి. అండ్ అలాగే బ్రాస్ లేకపోతే భూముల మీద చేయాలి, కాపర్ భూముల మీద చేయాలి. అంటే మీకు పర్టికులర్గా మీకు మీ జన్మజాతకంలో మార్స్ బాగుండాలి అండ్ 4th హౌస్ బాగుండాలి. ఇట్లాగా సరే భూముల మీద చేస్తున్నాము కానీ నాకు కలిసి రాలేదండి అంటుంటారు. అంటే అప్పుడు ఏంటి, మీ జన్మజాతకంలో మీ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి టైం నడవట్లేదు. అప్పుడు మీరు మీ జీవిత భాగస్వామి పేరు మీదో మీ పిల్లల పేర్ల మీదో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అప్పుడు మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే కొంతమంది విదేశాలకు వెళ్ళాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంటారు, అక్కడ యోగం ఉండదు. ఇక్కడ మీరు అద్భుతమైనటువంటి లైఫ్ లీడ్ చేసే టైం నడుస్తూ ఉంటుంది. కానీ ఈ టైం అంతా తెలియక ఏం చేస్తారు, ఏ యోగం ఉందో తెలియక ఇంకో పని చేస్తూ ఉంటారు. అలా మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉంది, ఎటువైపు మీరు వెళ్ళాలి, ఏం చేస్తే మీ లైఫ్ బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారనేటువంటి చెప్పేదే ఈ యొక్క ఆస్ట్రాలజీ. అంతేగాని ఏదో మిమ్మల్ని భయపెట్టేసి నువ్వు ఇది చేసుకోబోతే నువ్వు చచ్చిపోతావని, లేకపోతే నీకు ఏదో అయిపోతుందని, ఏదో పెద్ద గండం ఉందని అని చెప్పేది కాదు. ఎందుకంటే ఇక్కడ ఆస్ట్రాలజీలో వివాహ విషయమే తీసుకుందాం. చాలా మట్టుకు ఇవాళ రేపు సొసైటీలో చాలా విడాకులు జరుగుతున్నాయి. దానికి కారణాలు ఏంటంటే, ఒకటి పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే పాయింట్స్ చూస్తే వివాహం చేయడం. అది చాలా పెద్ద మిస్టేక్. అది పుట్టి పాయింట్స్ చూడడం కాదు, ఇద్దరి జన్మజాత చక్రాల్లోని గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, మైండ్ సెట్స్ ఎలా కలుస్తున్నాయి, కమ్యూనికేషన్స్ ఎట్లా కలుస్తున్నాయి, ఇద్దరు జాత చక్రాలు ఇండివిజువల్గా ఎటువంటి యోగాలు ఉన్నాయి, ఏమైనా ద్వికత్ర యోగాలు ఉన్నాయంటే 2 వివాహాల యోగం ఏమైనా ఉందా, అలా ఉన్నప్పుడు ఏంటంటే దాని గురించి ఏం భయపడాల్సిన పని లేదు. సింపుల్గా ముందే మీరు అర్క వివాహము, కుంభ వివాహము అంటారు. అంటే అర్క వివాహం పురుషుడికి, కుంభ వివాహం స్త్రీలకు చేస్తారు. అలా ముందుగా మీరు చేయించుకొని ఒక 2-3 అవర్స్ ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత వివాహం చేసుకొని సరైన పర్సన్ కనుక చేసుకుంటే మీ మ్యారిటల్ లైఫ్ చక్కగా హ్యాపీగా ఉంటుంది. అలాగే కొంతమందికి సంతానం కలగట్లేదు బాధపడిపోతుంటారు. పేరెంట్స్ ఒక 5 ఏళ్ళకి సంతానం కలుగుతారు. అంటే ఏంటి, మీకు ఒక 5 years వరకు గ్యాప్ ఉంది సంతానం విషయంలో, అంతగాని లేదనేం లేదు. ఇంకోటి ఏంటంటే సంతానం సమయంలో ఇప్పుడు కొంతమంది IVFలు, IUIలు ట్రై చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు కనుక సరైన టైంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు రిజల్ట్ కూడా బాగుంటుంది. అలా కాకుండా పోనీ 2-3 సార్లు ఫెయిల్ అయిపోయిందండి, ఆరోగ్యం పాడైపోయింది, ధనం వేస్ట్ అయిపోయిందని బాధపడుతుంటారు. మీ ఆరోగ్యాన్ని, ధనాన్ని, మీ సమయాన్ని కూడా సేవ్ చేస్తుంది ఆస్ట్రాలజీ అనేటువంటిది. అది ఖచ్చితంగా చెప్పొచ్చు. అదేదో అనుమానిస్తున్నాం అలా చెప్పక్కర్లేదు. ఏ వ్యాపారం చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇక్కడ ఉండాలా వేరే ప్రాంతంలో ఉండాలి, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, అదేవిధంగా ఎలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, దాన్ని మీరు ముందుగానే మీరు కొంచెం యాక్సెప్ట్ చేయగలిగితే అప్పుడు మీ జాతకంలో ఓకే ఇలాంటిది ఉంది కదా, ఇప్పుడు మీరు చూడండి మన ముఖం ఉంది, మన ఫేస్ ఇలాగే ఉంటుంది, మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, మన ఫేస్ని మనం ప్రేమిస్తున్నాం. అంతేగాని నా ఫేస్ ఇలా ఉంది ఏంటి, ఇంకో రంగా ఉంటే బాగుండు అని అనుకుంటే కాదు. ఎందుకంటే మన తల్లిదండ్రులని, మన ఫేస్ని, మన ప్రతి దాన్ని కొంచెం కాకపోతే ఇంకొంచెం అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన ముఖాన్ని పౌడర్ రాసుకుంటాము, మేకప్ వేసుకుంటాము, చేస్తూ ఉంటాం. అట్లాగే మనము స్టాండర్డ్గా కొన్ని వాటితో మనం పుట్టేస్తాం. అలాంటి దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? సరే, ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి ఇప్పుడు చేస్తే ఇప్పుడు కనుక వివాహం చేస్తే కరెక్ట్ కాదు అన్నప్పుడు ఎప్పుడు చేస్తే కరెక్ట్ అనేది చెప్తుంది. ఇప్పుడు వ్యాపారం చేయడం కరెక్ట్ కాదు అన్నప్పుడు అసలు ఎప్పుడు వ్యాపారం చేయాలి అనేటువంటి విషయం చెప్తుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు అన్నప్పుడు ఎప్పుడు చేయాలనేది విషయం చెప్తుంది. అలాగే ఇప్పుడే చేయాలని జాతచక్రంలో ఉంటుంది. అప్పుడు మీరు 12th హౌస్ ఎలా ఉంది, మీ ధనాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, ఎంత బలహీనంగా ఉన్నాడు, ఇప్పుడు మీరు వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు మీ జీవితాన్ని పూర్తిగా ఒక పాజిటివ్ వైపు, ఒక లాభాల వైపు తీసుకెళ్లేది ఆస్ట్రాలజీ. అయితే మరి జాతకం లేదండి అనుకునేటువంటి వారికి ఒకటే ఒక గొప్ప సజెషన్ ఏంటంటే, డైలీ మార్నింగ్ ఈవినింగ్ లలిత చేసుకోండి. లలిత అమ్మవారు
మీకు ఆలోచన కలిగేలాగా మీ యొక్క దారి సరైన మార్గంలో తీసుకెళ్లా చేస్తుంది. శ్రీమాత్రే నమః.